ఎన్నికలలో సరే తూకిత్తా మైకిత్తా అనేది మీరంటారు, మేమంటాం, అన్న తర్వాత ప్రజలు తీర్పిస్తారు. పార్లమెంట్ ఎన్నికల్లో తీర్పిచ్చిండ్రు, అంతకంటే ముందు శాసనసభ ఎన్నికల్లో తీర్పిచ్చారు, సర్పంచ్ ఎన్నికల్లో తీర్పిచ్చారు. కాదు కూడదు రెఫరెండం అని జూబ్లీహిల్స్ ఎన్నికలంటే శ్రీనివాసరెడ్డి గారు, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు జూబ్లీహిల్స్ రెఫరెండంను స్వీకరించారు. నిన్నగాక మన జరిగిన మున్సిపల్ ఎన్నికలను కూడా మీరు చూసిండ్రు. దీన్ని బట్టైనా మీ ఆలోచనలో మార్పు రావాలని నేను కోరుకుంటున్నా. ప్రతిసారి ప్రజలదే తప్పు, మాకు ఓటు వేయకపోవడం అనే ఒక భావనలో భ్రమలో ఉండడం అది మీకే నష్టం కలిగిస్తుంది. ప్రజలు పదే పదే ఇస్తున్న తీర్పును అర్థం చేసుకొని ప్రజలకు మనకు ఎక్కడ సంబంధాలు తెగిపోయినాయి, ప్రజలకు మనకు ఎక్కడ అవగాహనలో అంతరాయం ఏర్పడ్డదో అంచనా చేసుకుంటే ఒక మంచి ప్రతిపక్షంగా మీరు పనిచేయడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి గోదావరి జలాలకు సంబంధించి సంపూర్ణమైన చర్చ రేపు బడ్జెట్ సమావేశాలలో ఒక రోజంతా చర్చ చేసుకుందాం. గోదావరి నదీ జలాల వినియోగం, గోదావరి నదీ జలాల వివాదాలని సభలోనే మనం చర్చ చేసుకుందామని చెప్పి ప్రతిపక్షానికి నేను సూచన చేస్తున్నా. ఇక మూడవది, నేను సంపూర్ణంగా విశ్వసించేది ఏ సమస్యకైనా, ఎంత జటిలమైన సమస్యకైనా చర్చలే పరిష్కారాన్ని చూపిస్తాయి. చర్చలు జరగకుండా ఏ సమస్యకు శాశ్వత పరిష్కారం దొరకదు. అప్పుడప్పుడు జర్నలిస్టులకు, ప్రజాప్రతినిధులకు వివాదం ఏర్పడుతుంది. మీ నుంచి ఒక కమిటీ, మా నుంచి ఒక మంత్రిని ఎవరినో పెట్టి చర్చలు చేస్తామన్న మీ కార్డుది ఏదో ఇష్యూ వచ్చింది, మీరు ఏదో లేవనెత్తిండ్రు. మీ అంశాలను ఇమ్మీడియట్గా కన్సర్న్ మినిస్టర్ గారికి చెప్పి అన్ని సంఘాలను పిలిపించి కూర్చోబెట్టండి, మాట్లాడండి. ఆ సమస్యలను ఎట్లా పరిష్కరించుకుందాం అంటే శ్రీనివాసరెడ్డి గారు ఒక సగం రోజు మొత్తం మీ సంఘాలందరినీ, మేము ఇష్టపడే సంఘాలు ఉండొచ్చు, మేమంటే ఇష్టం లేని సంఘాలు కూడా ఉండొచ్చు, కానీ సంఘ ప్రతినిధులను పిలిచి కూర్చోబెట్టి మాట్లాడి ఆ సమస్యకు ఒక పరిష్కారం చూపించినాం. ఇప్పుడు కూడా పక్క రాష్ట్రంతో కానీ, అధికారులతో కానీ, ప్రజాప్రతినిధులతో కానీ రెండు రాష్ట్రాలు చర్చించుకోవడం కానీ, రెండు రాష్ట్రాలు చర్చించుకున్న పరిష్కరించడానికి కాలేని ఏమనుంటే కేంద్ర ప్రభుత్వాన్ని కూడా చర్చల్లో భాగస్వాములను చేసి వాళ్ళ సమక్షంలో కూడా చర్చలు చేసి అక్కడ కూడా పరిష్కారం కాకపోతే అపిలేట్ అథారిటీస్ ఉన్నాయి, గోదావరి రివర్ మేనేజ్మెంట్ బోర్డ్, కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డ్ అండ్ ట్రిబ్యునల్స్, అక్కడ కూడా కాకపోతే న్యాయస్థానాలు ఉన్నాయి. డైరెక్ట్గా మనము సినిమా క్లైమాక్స్లకు పోలేము. ఇన్ని సంవత్సరాల పరిపాలన అందించిన మీకు ఈ అవగాహన ఉన్నదని నేను అనుకుంటున్నా. ఈరోజు మేము వచ్చిన తర్వాత ప్రాథమిక దశలో చర్చలు ఉన్నాయి. పక్క రాష్ట్రంతో ఎలాంటి భేషజాలు లేకుండా చర్చలు చేస్తాం, మా హక్కులు సాధించుకుంటాం. మీకు వివాదం కావాలన్నా, పరిష్కారం కావాలన్నా అంటే మేము పరిష్కారం కోరుకుంటాం. మీకు చర్చలు కావాలన్నా, పంచాయతీలు కావాలన్నా అంటే మేము చర్చలు కోరుకుంటాం. మేము శాశ్వతంగా మన యొక్క నీటి హక్కులను కాపాడి తెలంగాణలో ప్రతి ఎకరాకి సాగునీరు, తెలంగాణలో ప్రతి పౌరుడికి తాగునీరు అందించడమే మా లక్ష్యం. దానికి సంబంధించిన నిధులను వనగూర్చుకుంటాం, దానికి నిధులను ఎట్లా సమీకరించుకోవాలనో ప్రణాళికలు చేసుకుంటాం. ఒక ప్రణాళికబద్ధంగా మేము ముందుకు వెళ్ళదలుచుకున్నాము. దయచేసి ప్రతిపక్ష నాయకుడు చంద్రశేఖరరావు గారికి, శాసనసభ్యులు హరీష్ రావు గారికి, ఇతర కీలకమైన నేతలకు నా సూచన ఒక్కటే, సహేతుకమైన విమర్శలు చేయండి. చౌకబారు విమర్శలు రాజకీయాల కోసమో లేకపోతే ఏదైనా మీ కారణాల చేత మీరు అబద్ధాలు చెప్తే ప్రజలు నమ్ముతారు అని అనుకుంటే ప్రజలు వరుసగా తీర్పులు ఇచ్చుకుంటూ వచ్చిండ్రు. ఇక ప్రజల్ని తప్పు పట్టడం మానేయండి. ప్రజలు విఘ్నులు. మీకు ఇచ్చినప్పుడు మీకు ఇచ్చారు, 94 నుంచి 2004 వరకు టీడీపీకి ఇచ్చారు, 2004 నుంచి 2014 వరకు కాంగ్రెస్కి ఇచ్చారు, 2014 నుంచి దాదాపుగా 2024 వరకు బీఆర్ఎస్కి ఇచ్చారు, ఇక్కడ నుంచి 2034 వరకు మాకు ఇవ్వబోతున్నారు. నేను మొదటి నుంచి అదే చెప్తున్నా, ఇప్పుడు కూడా అదే చెప్తున్నా. మీరు ఏం చింత పెట్టుకోకండి, ఆరోగ్యం కాపాడుకోండి, ఆరోగ్యవంతంగా ఉండండి. మంచి ఆలోచనలు వస్తే ఆటోమేటిక్గా ఆరోగ్యం మంచిగా ఉంటుంది. అప్పుడప్పుడు కడుపులంతా బాధ పెట్టుకొని ఇదేదో మా వారసత్వ ఆస్తి, ఈ ఆస్తిని ఎవరో కొల్లగొట్టేసిరు అన్నట్టుగా కడుపులంతా బాధ పెట్టుకుంటే దాంతోనే ఆరోగ్యం దెబ్బతింటుంది. మీకు కూడా అందరికీ తెలుసు కదా, బాధ ఎక్కువైనా, దుఃఖం ఎక్కువైనా, రాత్రి నిద్ర సరిగ్గా లేకపోయినా చివరికి ఆరోగ్యం దెబ్బతింటుంది. కాబట్టి ఆ పరిస్థితులు వద్దు. 10 సంవత్సరాల ఆరోగ్యాన్ని కాపాడుకోండి. పొద్దున్నే లేచి వాకింగ్ చేసుకోండి, సాయంత్రం వ్యాయామం చేయండి, యోగా చేయండి, మంచి ఆలోచనలు చేయండి, మంచి పుస్తకాలు చదవండి. 80,000 ఏం చదివారు, ఇప్పుడు మంచి పుస్తకాలు తెలంగాణ సమాజానికి ఉపయోగపడే పుస్తకాలు కూడా చదవండి. తక్కువకి ఎక్కువకు చిన్నజీర స్వామి గారి సూక్తులు వినండి, లోక కళ్యాణం కోసం మంచి ప్రవచనాలు వినండి. అంతే తప్ప
ప్రజల మీద విషయం గక్కి మమ్మల్ని ఏదో శాపిస్తే ఏమి జరగవు. పిల్లి శాపనార్థాలకు ఉట్టి తెగిపడదు. మీ శాపనార్థాలు ఎన్ని పెట్టినా నాకు సంతోషం. వాళ్ళు చాలా బాధతోని మమ్మల్ని అంటున్నప్పుడు నాకు ఒక సాడిస్టిక్ ప్లెజర్ అంటారు కదా, అబ్బా